డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. రామగుండం అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక సంకల్పంతో ఒక ప్రణాళిక బద్ధకంగా ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగా మీ అందరికి చూస్తా ఉన్నారు. నగరంలో 100 కోట్లతోటి రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ చేసే కార్యక్రమంతో పాటు రోడ్ల విస్తరణ, సింగరేణితో దాదాపుగా 10 కోట్ల రూపాయలు, స్పెషల్ ఫండ్స్, డిఎంఎఫ్టి ఫండ్స్ అన్ని కలగలిపి అమృత్తో కలిపి 300 పైన కోట్లతో ఎవరికే గ్రౌండ్ అయిన వర్క్స్. దాంట్లో సుమారుగా 60 కోట్ల రూపాయలు గ్రౌండ్ వర్క్స్ కూడా పూర్తయింది. ప్రతిమే కూడా నడుస్తా ఉన్నాయి. 2-3 నెలల్లో పూర్తిగా వస్తుంది. అమృత్తో కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, తర్వాత ఎస్టీపీల నిర్మాణం జరగబోతా ఉంది, పని ప్రారంభం. దాంతోపాటు మేము ఇక్కడ ఈ ఎండాకాలం మీరు మొట్టమొదటిసారి ట్యాంకర్ల వ్యవస్థ లేకుండా, నీటి ఎద్దడి లేకుండా, ప్రతి ఒక్కరికి రోజువారీగా గంట సేపు మంచినీటి ఇచ్చే కార్యక్రమం చేశాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగినామని చెప్పి ఇలా ఈ ప్రాంతంలో గర్వంగా చెప్పగలుగుతాం. అదే మాదిరిగా భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఎస్టీపీ నిర్మాణంతో పాటు నీళ్ళ ఎద్దడి లేకుండా చేశాం. ఇవాళ ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలన్నా, దానికి కావాల్సిన మట్టి కావాలంటే సింగరేణి నుంచి తీసుకున్నాం. ఇసుక ఉచితంగా చేసినాం. సిమెంట్ నుంచి వచ్చేటువంటి అన్ని కూడా ఈ ప్రాంతంలో మినరల్స్ గా వచ్చే వాటిని ఒగ్గు మినహా అన్నిటికి కూడా ఉచితంగా చేసే కార్యక్రమం చేసాం. గొప్పగా ముందుకు పోతాం. దాంతోపాటు సమ్మక్క సారక్కల నిర్వహణకు ఏ పండుగలు వచ్చినా కూడా ముందు నుంచే ప్రణాళిక బద్ధకంగా ముందుకు పోతూ అందరినీ, అన్ని మతాల వారిని సంతృప్తి పరిచే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీరు అందరూ కూడా గమనిస్తారు. ఈరోజు మళ్ళీ మా చిత్తశుద్ధి రోజువారీ నీళ్ళిచ్చే కార్యక్రమం చేయాలని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ తోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో 6 కార్పొరేషన్లకు గాను 630 కోట్లు సుమారుగా శాంక్షన్ చేసుకుంటే, రామగుండం కార్పొరేషన్ గాను 88 కోట్ల రూపాయలు, 88 కోట్ల 90 లక్షలు, అంటే 89 కోట్ల 90 లక్షలు, 89 సుమారుగా 90 కోట్ల రూపాయలు, 90 లక్షల 90 కోట్ల రూపాయలు ఈరోజు మంచినీటి నిర్వహణకు, ట్యాంకులు, పైప్ లైన్స్ ఇవన్నీ చేసే కార్యక్రమానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఇది జీవో కాదు. ఇది ఒక 18 సంవత్సరాల అమ్మాయి వచ్చింది. నాకు 18,000 ఉద్యోగం వచ్చిందన్న మేడ్చల్లోనే, ఆమె అక్కడే ఉంటుందట. ఇక్కడ పిల్లనే చదువుకుంటాను. అలాంటి జాబ్స్ కంటిన్యూ క్యాంప్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. కంటిన్యూ అంటే రోజు పెట్టే కూడా ఎవరు రారు, ఈజీ అవుతుంది. అంటే టైం 1 ఇయర్లో 2 సార్లు పెట్టాం. మళ్ళీ ఒక 3 నెలలు 6 నెలలకు మళ్ళీ ఒకటి పెడతాం. ఈసారి ఐటీఐ నుంచి పెట్టాలని ప్రయత్నం. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్స్ లేవు, ఎక్కడ జాబ్స్ లేవు. ఈ టైంలో మనం జాబ్స్ పెట్టేయడం అనేది అదొక గొప్ప ఆలోచన. దాన్ని సహకరించిన సింగరేణి వ్యవస్థకి, ప్రభుత్వానికి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.